ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 30వ తారీఖు 2025 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం నిజ క్రైస్తవుని సమర్పణ. దేవుని వాక్యం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. అతి శక్తుడై దేవతారాధనందు ఇచ్చగలిగి తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సు హత్తుకొనవాడెవడైనను మీ బహుమానం అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు తన కృపలో మన భద్రపరిచి కాపాడి ఉన్న విధానం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు రక్త సంబంధులు స్నేహితులు పంపించి ఈ యొక్క పరిచర్లో పాలుపంపులు పొందాల్సిందిగా ప్రభు పేర కోరుతున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి భాగంలో పరిశుద్ధులైన పౌలు గారి యొక్క బోధలు త్యాగమునకు మరియు స్వీయమునకు తిరస్కరించుటకు ప్రాముఖ్యతను ఇచ్చుచున్నట్లు కనబడను. క్రైస్తవత్వములో త్యాగమే సమస్తము కాదు. భారతదేశంలోని గురువులు సాధులు వలె త్యాగములు చేయు వ్యక్తి లోకమును తన వైపు ఆకర్షించుకొని ప్రజల మీద పట్టును సంపాదించను. కానీ అటువంటి త్యాగము దేవుని చిత్తానుసారమైనది కాదు. ఆహారం కొరకు భిక్షమెత్తుట దేవునికి సంబంధించినది కాదని పరిశుద్ధులైన ఫ్రాన్సిస్ భక్తుడు తన జీవితాంతంలో కూడా ఒప్పుకొనెను. అతడు కూడా ప్రజల మీద గొప్ప పట్టు అధికారం కలిగి ఉన్నందున పోపు కూడా అతనికి భయపడుచుండెను. కానీ అతడు నా అధికారం దుర్వినియోగపరిచితినని చెప్పాను. మన త్యాగములు స్వీయమును తిరస్కరించిన క్రీస్తు ప్రభు యొక్క మనస్సును అనుసరించి ఉండవలను. కొందరు దూతలను ఆరాధించున్నారని పరిశుద్ధులైన పౌలు గారు చెప్తున్నాడు. శరీర సంబంధమైన మనస్సు నిజమైన క్రైస్తవునిగా కనిపించే రీతిలో అనేకమైన ఆలోచనలు మనలో పెట్టును. కావున బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవుల మధ్య సైతానుడు వింతైన బోధలు తెచ్చును. నిజమైన సమర్పణ లేకుండా కొందరు ఎక్కువ ఉపవాసమునందురు. క్రైస్తవత్వంలో త్యాగం ప్రాముఖ్యమైనది కానీ సమర్పణ అంతకంటే ప్రాముఖ్యమైనది. సమర్పణ లేని త్యాగమును దేవుడు అంగీకరించడు. స్వస్థపరిచే శక్తిని, దయ్యమును వెళ్ళగట్టు శక్తిని సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించుటకు కొందరు ఉపవాసం ఉందరు. నీ అంతిమ లక్ష్యము క్రీస్తు ప్రభువును గణపరచుట కానియళ్ళ అధికారం శక్తి నీకెందుకు దేవుని బిడ్డ? ఒక వ్యక్తి చినిగిన దుస్తులతో ఉపవాసంతో వెళ్ళిన అతడు గొప్ప బోధకుడని ప్రజలు తలంచెదరు. అతని క్రీస్తు ప్రభు మనసు ఉన్నదా? అతడు మారు మనసు పొంది ఆ సిలువ యొద్దకు వచ్చినా అని ఆలోచించరు. నీవు మారు మనసు పొంది ఎదుగుచుండగా త్యాగము శరీరానుసారమైన ఆసక్తితో కాదు కానీ అభిషేకంతో వచ్చును. లేని అది ప్రమాదకరమైనది. నీ త్యాగములో దైవికమైన ఉద్దేశం ఉండాలి. దేవుని బిడ్డ, నీ సమర్పణ, నీ త్యాగం ఏ రీతిగా ఉన్నది? దైవ చిత్తానుసారంగా ఉందా? వాక్యానుసారంగా ఉందా? లేకపోతే స్వార్థంతో కూడినదే ఉన్నదా? సంసోనుకు సమర్పణ లేదు. అతని జీవితంలో శక్తి లేదు. అతడు ద్రాక్షారసం తాగలేదు. ద్రాక్ష పండ్లతో చేసిన దాని దేని మొట్టలేదు. అది గొప్ప త్యాగమని అతడు తలంచి ఉండవచ్చును. కానీ దానిలో సమర్పణ లేదు. దేవుని చేత దయచేయబడిన ప్రత్యక్షతను నీవు కలిగి ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు. దేవుడు నోరు తెరిచే వరకు నువ్వు మౌనంగా ఉండుము. యెహెజ్కేలు మోషేలకు వారు చేయవలసిన పనిని గురించి దేవుడు దర్శనమిచ్చును. నీవు చేయుట ప్రాముఖ్యమైనది కాదు కానీ దేవుని కార్యం ప్రాముఖ్యమైనది. నీవు ఒక సాధన మాత్రమే. దేవుని బిడ్డ, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన త్యాగం, మన సమర్పణ దేవుని చిత్తానుసారంగా ఉందా? ప్రభు సన్నిధిలో మనం కనిపెడుతున్నామా? దేవుని చిత్తం కొరకు మనం ఎంతో త్యాగం చేస్తాం అనుకుంటున్నాం కానీ నిజమైన త్యాగము, సమర్పణ మరి స్వార్థంతో కూడినదే ఉండకూడదు. దేవుని బిడ్డ, దేవుని సేవకులారా, మన సమర్పణ ఎలాగుందండి? మన దర్శనం ఎలాగుంది? మన త్యాగం ఏ రీతిగా ఉందో
వాక్య వెలుగులు ఈ సమయంలో పరీక్ష చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మా తండ్రి, ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించండి. మాలో నాయన నిజమైన సమర్పణ, నిజమైన నాయన త్యాగము కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఆనాడు భక్తులు కలిగినటువంటి ఆ యొక్క సమర్పణ మాలో కలుగుటకు సహాయం చేయండి. మా తండ్రి, ఈ వర్తమానం వింటూ అనేకులకు షేర్ చేస్తూ పరిచయలో పాల్పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులైన బిడ్డపై ప్రత్యేక ఉప చూపించిన ఆయన. ఈ దినాలు అనేక మంది మరి డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, దగ్గు, రొంప, మా తండ్రి ఇంకా అనేక రకరకాల క్యాన్సర్స్తో, ఫిట్స్తో మరి హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లు మరి ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డ పట్ల ప్రత్యేక రూపు చూపించిన ఆయన. కలవరి సిల్వర్ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నామని ఆయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాము తండ్రి. ఉద్యోగం లేని యవన బిడ్డల కోసం స్వదేశ విదేశాలు ప్రార్థన చేస్తున్నామని ఆయన. ఈ నెలలో ఒక అద్భుతం జరిగించుకొని నాయన వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చును గాక. వివాహం కాకుండా వయసులు పెరిగిపోయి ఎంటపడినటువంటి మరి ఆ బిడ్డల కోసం, యవన బిడ్డల కోసం ప్రత్యేక నీ పాద పద్మల దగ్గరికి వస్తున్నావు నాయన. ఏకాంగులను సంసారుగా చేదుని వాగ్దానం నెరవేర్చుకొని ప్రభా, ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగా. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసనం, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం మరి ఆయన గృహం చేరు పర్యంతము కాపాడేని దూతలు కావాలంచమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేయండి, నడిపించి బలపరచునుగాక. ఆమెన్.